యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి సోలో సినిమా వచ్చి దాదాపు 6 ఏళ్లు కావస్తోంది. దేవరతో బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడానికి ఇప్పటికే రెడీ అయిపోయాడు. కలెక్షన్స్ పరంగా కూడా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేనంత స్థాయిలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. జస్ట్ యావరేజ్ టాక్ వచ్చిన సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ రావడం ఇక బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందంటే 1000 కోట్ల కలెక్షన్స్ అందుకోవడం ఈజీని అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. అయితే ఒక విషయంలో ఎన్టీఆర్ ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడట. ఎన్టీఆర్ కెరియర్ లోని హైయెస్ట్ బడ్జెట్ తో వస్తున్న మూవీ దేవర. ఎన్టీఆర్ నుంచి సోలో మూవీ రిలీజ్ అయి 6 ఏళ్లు కావడంతో ఫ్యాన్స్ కొంత డిసప్పాయింట్ లో ఉన్నారు. ఒక్క ప్రభాస్ మినహా మిగతా స్టార్స్ అందరూ సినిమాల విషయంలో గ్యాప్ తీసుకోవడంతో ఫ్యాన్స్ కాస్త టెన్షన్ లో ఉన్నారు. దీంతో ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ కు ఎప్పటికప్పుడు ఇంకాస్త దగ్గరవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఏడాదికి ఒక సినిమా ఉండేలా లైనప్ ను రెడీ చేసుకున్నాడు. దేవర తర్వాత వార్ 2, డ్రాగన్, దేవర 2 సినిమాల లైనప్ తో ఫ్యాన్స్ ను ఖుషి చేయనున్నాడు. అందులో భాగంగా హిందీలో తెరకెక్కుతోన్న వార్ 2 చిత్రంతో వచ్చే ఏడాది ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 2025 ఆగస్టు 15కి ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న డ్రాగన్ మూవీని 2026న రిలీజ్ చేయనున్నారు. ప్లాన్ కు తగ్గట్లుగానే ఈ సినిమా షూటింగ్ వీలైనంత వేగంగా పూర్తి చేయాలని తారక్ అనుకుంటున్నారు. అలాగే వచ్చే ఏడాదిలోనే దేవరా పార్ట్ 2 షూటింగ్ మొదలుపెట్టి వేగంగా కంప్లీట్ చేసి 2027లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత అవకాశాన్ని బట్టి వెట్రిమారంతో సినిమాని తీసుకురావాలని ఎన్టీఆర్ ఒక క్యాలెండర్ సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏడాదికి ఒక సినిమా అంటే ఫ్యాన్స్ నుండి ఒత్తిడి ఉండదు, వారిని సంతోషపెట్టినట్లు అవుతుంది. వర్క్ పరంగా కూడా పెద్దగా టెన్షన్ ఉండదు. అలాగే ఇండస్ట్రీలో సినీ కార్మికులకి ఏడాది పొడవునా తన మూవీస్ ద్వారా పని కల్పించినట్లు అవుతుంది. ఇవన్నీ ఆలోచించుకుని ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాల రిలీజ్ ప్లాన్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.